ఒకసారి ఆకాశంలో గంభీరంగా ఎగురుతున్న ఒక డేగను ఒక కాకి చూసింది. ఆ డేగ యొక్క శక్తిని, ఎత్తును చూసి అసూయపడింది. కాకి నేరుగా డేగ వెన్నుపై వాలి దాని మెడను తన ముక్కుతో పదే పదే పొడవడం ప్రారంభించింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మీ మీద ఎవరైనా ఇలా దాడి చేస్తే మీరు ఏం చేస్తారు? చాలా మంది వెంటనే కోపంతో తిరిగి దాడి చేస్తారు, వాదిస్తారు, తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటారు. కానీ డేగ అలా చేయలేదు. అది కాకితో పోరాడలేదు, కాకిని కిందకి దించడానికి ప్రయత్నించలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. అది చేసిన ఒక్క పని ఇంకా ఇంకా ఎత్తుకు ఎగరడం. డేగ ఎంత ఎత్తుకు ఎగిరిందో కాకికి అంత కష్టమైంది. చివరకు కాకి బలహీనపడి డేగ వెన్నుపై నుంచి జారిపోయింది. జీవితంలో మనం ప్రతి విమర్శకు ప్రతిస్పందించకుండా మన ఎదుగుదలపై దృష్టి పెట్టాలని దీని ఉద్దేశం. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? మన జీవితంలో కూడా ఇలాంటి కాకులు ఉంటారు. మనల్ని విమర్శించేవారు, అనవసరంగా ఇబ్బంది పెట్టేవారు, మన ఎదుగుదలను చూసి అసూయపడేవారు, మనల్ని కిందకు లాగాలని ప్రయత్నించేవారు. వారితో ప్రతిసారి వాదించడం వల్ల మనకే నష్టం. ఎందుకంటే మీ సమయం విలువైనది, మీ శక్తి విలువైనది, మీ లక్ష్యం విలువైనది. కాబట్టి డేగలా ఉండండి. మీపై విమర్శలు వస్తే, మీపై అపవాదులు వస్తే, మీపై ద్వేషం చూపితే వాటికి సమాధానం చెప్పడానికి సమయం వృధా చేయకండి. మీ జ్ఞానాన్ని పెంచుకోండి, మీ పనితీరును మెరుగుపరుచుకోండి, మీ లక్ష్యాల వైపుకు ముందుకు సాగండి. మీ ఎదుగుదలే, మీ విజయమే మీకు వ్యతిరేకంగా ఉన్న వారికి గొప్ప సమాధానం. గుర్తుంచుకోండి, కాకులతో పోరాడే డేగ గొప్పది కాదు, కాకులను పట్టించుకోకుండా మరింత ఎత్తుకు ఎగిరే డేగే నిజమైన విజేత.